వెల్కమ్ టు ట్రూత్ ఆర్ నేను ఆశ. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే ప్రకంపనలు రేపుతున్నాయని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం ఏం జరిగింది? ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో రెండో రోజు జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఆమోదం పొందడం, రాష్ట్రపతి దానికి అంగీకరించడం, వెంటనే ఇది అమల్లోకి వస్తుందని చెప్పడం, తర్వాత మోదీ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు చాలా సేవలు చేశారు దేశానికి, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఈ పరిణామాలన్నీ కూడా చకచకా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అసలు ఎందుకు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మాజీ ఉపరాష్ట్రపతి ధన్కడ్ రాజీనామా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. నిన్న సాయంత్రం వరకు చైర్మన్ హోదాల్లో రాజ్యసభను పీస్ఫుల్ గా నడిపించారు ధన్కడ్. సభను వాయిదా వేసి తన అధికార నివాసానికి కూడా వెళ్లిపోయారు. అంతే, ఏమైందో ఏమో గానీ రెండో వ్యక్తి కూడా తెలియదు. వెంటనే రాష్ట్రపతి భవన్ లో తేలిన ధన్కడ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అంతే, ఒక్కసారిగా అలజడి స్టార్ట్ అయింది. పాలిటిక్స్ లో షాకింగ్ న్యూస్ అయింది. ఢిల్లీలో ఏం జరుగుతుందంటూ పొలిటికల్ సర్క్యూట్ లో చక్కర్లు కొట్టింది. రాజీనామాకు కారణాలు ఏమైనా ధన్కడ్ మాత్రం ఆరోగ్య కారణాలతో వైదొలుగుతున్నట్లుగా ఆ లెటర్ లో అయితే ఇచ్చారు. రాష్ట్రపతికి ఇచ్చినటువంటి లెటర్ లో తన ఆరోగ్యం సరిగా లేదని చెప్పి, అయితే అది అసలు కారణం కాదన్నదే మీడియాలో సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. రకరకాల అనుమానాలు వ్యాపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ధన్కడ్ రాజీనామా చేశారంటూ కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి బీఏసీ మీటింగ్ తర్వాత ప్రభుత్వం నుంచి హాజరు కావాల్సినటువంటి మంత్రి జేపీ నడ్డా రాకపోవడంతోనే జగదీప్ ధన్కడ్ ఈ విధంగా రాజీనామా చేశారని చెప్పారు. ఆఫ్టర్ దట్ జేపీ నడ్డా కూడా క్లారిటీ ఇచ్చారు. నేను ముందుగానే చెప్పాను బీఎస్సీ మీటింగ్ హాజరు కావట్లేదని. మొదటి 12:30కి జరిగినటువంటి సమావేశంలో కిరణ్ రిజిజు హాజరయ్యారు, జేపీ నడ్డా హాజరయ్యారు. మళ్ళీ 4 గంటలకి వాయిదా వేసిన తర్వాత ఆ సభకైతే హాజరు కాలేదు. దాంతో ఈ రోజు 1 గంటకైతే ఆ సభను వాయిదా వేశారు. ఈ రోజు 1 గంట కాకముందే మనకి ఆయన రాజీనామా చేయడం, ఆ రాజీనామాని ఆమోదించడం, మోదీ ట్వీట్ చేయడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయే పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ధన్కడ్ రాజీనామా ఎపిసోడ్ ముందు ఏం జరిగింది? ధన్కడ్ చెబుతున్నట్లుగా అనారోగ్యమే కారణమా? రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారా? వైద్యుల సూచనల మేరకే ధన్కడ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారా, లేక ప్రభుత్వం నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయనే ఊహాగానాలైతే ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలు కుదిపేస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే వాట్ నెక్స్ట్ అన్నది కూడా ఇప్పుడు కీలకం కాబోతోంది. తర్వాత ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు? ఎన్డీఏ ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? ఎవరైతే ఎలాగుంటుంది అన్నది కూడా చర్చ జరుగుతోంది. బీహార్ లో మిత్రపక్షానికి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తుందే, మరెవరైనా కొత్త వ్యక్తిని సీన్ లోకి తీసుకొస్తారా అన్నది ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షంలో కూడా ప్రధాన చర్చగా మారుతున్నటువంటి సిచ్యువేషన్. 24 hours కూడా కాలేదు.